తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు, దేవుని ప్రియులు, పరిశుద్ధులు అందరికీ ఒక సంధ్య వేళలో విజ్ఞాపన చేసిన అందరికీ వందనములు తెలియజేసుకోవచ్చు, శుభవందనలు తెలియజేసుకోవచ్చు. ఈ దినం కూడా మనం గడిచిన దినంలో 1 కొరింథీ 12వ అధ్యాయంలో 3 వచనాలు చూసాం. అయితే ఈరోజు కూడా అంటే ఎట్లాంటిది, ఆత్మ గురించిన ఒక గుర్తులు, ఆత్మ గురించిన ఒక వ్యత్యాసము, ఆత్మ ఏ రీతిగా మన శరీరంలో ఐక్యమవుతుంది, మన శరీరంలో ఏ రీతిగా అవయం అవుతుంది అనే విషయాన్ని దాదాపు 5 భాగాలకు విప్పి ఉన్నాడు. ఎలా మనలో మన అది ఒక సగ ఒక స్నేహితుడిగా అవుతుంది లాస్ట్లో, ఎలా అని ఇన్ని విధాలుగా రాశారు ఆయన. దాన్ని ఇప్పుడు రెండోదిగా వ్యత్యాసం ఎలా ఉంది అనే విషయమని మనం చూడబోతున్నాం. చూసినప్పుడు ఏముంది, 4వ వచనము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. ఒక్కడేనా? ఒక్కడే. యాక్చువల్లీ అది ఏమది ఒక్కటే అని మనిషి మారి వస్తుంది, అక్కడ రాకూడదు. ఒక్కటే వస్తువు మారి మాట్లాడాల, మనిషి మారి మాట్లాడకూడదు. మనకు తెలుసు కదా, ఆ కాలంలో తర్జుమా చేసింది ఎవరో ఒక తమిళ్ భక్తుడు ఆరుముగన్ నావలర్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఇంగ్లీష్ నుండి డైరెక్ట్గా దీన్ని ఇండియన్ వర్షన్ తర్జుమా చేసిన వ్యక్తి. అవును, ఇంగ్లీష్ దాన్ని తర్జుమా చేశారు. ఆయన ఎవరు అంటే తమిళ ఆయన, ఆరుముగన్ నావలర్ అని మీరు కొడితే నెట్లో వస్తుంది. ఆయన ఏం చేశాడు, ఆయన భక్తుడు అనమాట. ఎవరు, హిందూ ఒక పూజారి లాగా ఉంటాడు. ఆయన చూస్తే బాగా ఇది పెట్టుకొని ఇదంతా వేసుకుంటాడు, ఏమది రుద్రాక్ష దాన్నంతా వేసుకొని భయంకరంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఆయన ఏమంటే మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆయన ఆత్మ అనేది కూడా ఒక మనిషిలాగా చిత్రీకరించారు. ఆయన ఏమే ఆత్మ అనే యేసు ఏం చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఆదరణ కర్త అంటే ఒక మీకు వచ్చి సహాయపడే ఆత్మ. ఏమది హెల్పింగ్ ఉంది, మీకు వచ్చి సహాయపడుతుంది. ఏం చేసిందంటే ఆ పరలోకం జరిగిన ఒక విషయాన్ని వాటికి తెలుపుతుంది. అది వచ్చి మీకేం చేస్తుంది, తెలుపాలి. అంతవరకే ఒక ఇన్ఫర్మేషన్ అందు ఇచ్చేదాని కోసం వచ్చింది. కానీ అది వ్యక్తి కాదు, శక్తి, పవర్ అని రావాల. ఇక్కడ ఏం రాసేసాడంటే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే అని రావాలి. ఒక్కటే అని వచ్చింది కదా, దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ పాఠాలు తెచ్చిన వాళ్ళే. అయితే ఇక్కడ ఈ వచనంలో ఆత్మీయ వరముల గురించిన ముఖ్యమైన ఒక ప్రారంభాన్ని చూపుతున్నాడు పౌలు గారు. ఏమంటే ఆత్మ వచ్చి ఆ దేవుని ఆత్మ వచ్చి మనుషులకు ఒక బహుమానంగా ఇవ్వబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమది దేవుని ఒక బహుమానం, అందరికీ ఇచ్చేది కాదు. ఇది ఎవరు వారిని కోరుకున్నారో, విశ్వాసం ఎవరు ఏర్పడ్డారో వాళ్ళకి ఏం చేయబడుతుంది, అదే ఆయన నామం ఎవరు నమ్ముతారో, ఎవరు దాని మీద ఆసక్తి వాళ్ళకి ఇవ్వబడే ఒక ఆత్మ. అలాంటిది ఇది. అయితే ఈ ఒక వ్యక్తికి ఇస్తారో అతను ఆయన ఒక జ్ఞానముతో కూడిన విషయం ఇది. ఎందుకంటే అతనికి ఏమి చేయాలని నిర్ణయించబడింది అది చేయగలుగుతాడు, అది చేయలేడు. ఒక ఆత్మ వచ్చి ఒక మనిషి ఒక వరము, ఆ వరము చేసే కెపాసిటీ, ఆ టాలెంట్ ఉందని చూస్తాడనమాట. చూసినప్పుడు ఆయన ఒకటే ఆత్మ అందరికి ఇవ్వరు, ఒకే ఆత్మ ఉంది కానీ ఒక్కటే చేసే పనులు ఏమంటారు, ఆ పనులు వచ్చి ఒకటే ఇవ్వరు. అందరికీ నానా విధంగా వ్యత్యాసం ఉంది, అది చెప్తున్నాడు. నానా విధములుగా వరములు ఇస్తాడు. అయితే అవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఆత్మ వరం ఎందుకు ఇస్తారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి ఏం చేయడానికి, ఇది ఆరాధించడానికి. ఫస్ట్ దేవుణ్ణి ఎందుకంటే దేవదూతలు తన సన్నిధిలో నిత్యం ఏం చేస్తుండేది, ఆరాధిస్తూ ఉంటారు, స్తోత్రిస్తూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి ఎందుకబ్బా దేవుణ్ణి వరము ఇస్తారు, వరము ఆత్మ ఇస్తారు అంటే ఫస్ట్ పాయింట్ ఆరాధించడానికి. రెండో చూసినప్పుడు ఆయన దేవుని విషయాన్ని గ్రహించడానికి,
దేవుని విషయాల్ని అర్థం చేసుకునే ఏమంటారు గ్రహించే మనసు అంటారు కదా, ఆ గ్రహించే విషయం ఎవరు అదిగి చెప్తారు చూడు. ఆ పౌలు బోధిస్తుండగా అది ప్రభు వచ్చి అతని మనసును ఎవరు మనసు హృదయమును తెరిచాను అన్నాడు. అప్పుడు ఆ ప్రభు వచ్చి తన ఆత్మతో తెరవకపోతే లోపల ఏమవుతుంది? బోధపడదు, గ్రహించపడడు, విశ్వాసించపడడు. అప్పుడు విశ్వాసించాలి, దేవుని ఆత్మ వచ్చి మనకేం చేయాలి, దాన్ని అది ఏం చేయాలి, మనలో ఉన్న అజ్ఞానతను తొలగించి ఆ దేవుని జ్ఞానం ఏం చేస్తుంది, నింపుతుంది. అదే దేవుని నుంచి ఆత్మ వచ్చేది. ఇంకా చెప్పాలంటే ఇంకా తన స్థితిని పెంచడానికి ఏం చేస్తుందంట, ఆయన స్థితి సామాన్య స్థితి నుండి ఏం చేస్తుంది రోజు. ఇప్పుడు చూడ అపోస్తలులు ఎలా ఉన్నారు, ఎలాంటి వారు, అందరూ ఎక్కడ ఉన్నవారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు, అందరూ చేపలు పట్టే ఆల్మోస్ట్ మెంబర్ చేపలు పట్టే, అంటే లోకానికి వాళ్ళకి ఏముండదు, సంబంధం ఉండదు. వాళ్ళు ఎంతో సముద్రము దాని ఒక తరంగాలని ఇదిలో పడవలో అంటే వాళ్ళు తెచ్చేది ఆడ వేసేసి వెళ్ళిపోయేది. వాళ్ళు ఎక్కువ ఎవరితో కలవరు వాళ్ళు. అలాంటి వ్యక్తులని ఎంతటి వాళ్ళకే చేశారు వాళ్ళని. ఇది ఎవరు మనుషులకి బోధించే గొప్ప స్కాలర్ ఏమంటారు వాళ్ళని, గొప్ప బోధకులుగా చేశారు దేవుడు. వాళ్ళు పండితులుగా, గొప్ప పండితులుగా చేశారు, సామాన్యులుగా చేయని వాళ్ళని. అది ఎవరు వల్ల మాత్రం సాధ్యమో, దేవుడు వల్ల. అల్పుడిని గొప్పవాడుగా చేసేది ఎవరికి మాత్రం సాధ్యమే, దేవుని ఆత్మకే సాధ్యం, ప్రభువుకే సాధ్యం. ప్రభు అంతే, అందుకే చెప్తారు, తండ్రి నాకు సమస్త అధికారం ఇచ్చి ఉన్నారు, ఎవరిని నేనేం చేయగలుగుతాను, నేను నాకు అనుగ్రహించిన విషయం అన్ని కూడా వాడికి ఏం చేయగలుగుతాను, నేను ఇస్తాను. అందుకంటే కదా ఉదయం మొదలుకొని తన ద్రాక్ష తోటల్లో పని చేయడానికి ఉపమానం తిరిగి చెప్తాడు. ప్రతి వేళ పిలుస్తుంటాడంట, పొద్దు వచ్చినా కూడా పిలుస్తుంటాడు, 1 hour పని చేస్తాం చాలా అని పిలుస్తాడంట. పిలిచినప్పుడు అందరికీ ఉదయం వచ్చి సాయంకాలం కడపటి వచ్చి వాడికి ఎలా ఇస్తారు శాలరీ సమానం. అప్పుడు ముందు వచ్చిన వాళ్ళు బాధపడతారు, ఏం ప్రభు మేము ఎండ ఉష్ణములో ఇంత తట్టుకొని చేసినాము, లాస్ట్కి వచ్చిన వాడు కూడా నువ్వు ఒకటే మమ్మల్ని అంతటి వాళ్ళుగా చేసేసి సమానంగా చేసేసినావు అని. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నువ్వు దేనికి ఒప్పుకున్నావు, ఒక దినారముకి ఒప్పుకున్నావు కదా, నాది కలిగిన నా ధనాన్ని నాకు ఇచ్చేట నాకేం లేదా, నాకు హక్కు లేదా, నాది నేను ఇస్తున్నాను ఉచితంగా, నీకేలా. ఎంత ఆ మాట ఉంది. అది దేనికి సాదృశ్యం అంటే ఇదే. ఇప్పుడు చూడు, ఎంతో ప్రయాసపడి ముందు వచ్చారు, వేళ్ళ ముందు సంవత్సరం జీవించి వెళ్ళిపోయినారు. అయితే లాస్ట్ యుగముల కాలంలో మనకు అదే ఆత్మ ఇచ్చారు, అదే సత్యం ఇచ్చారు, అదే జ్ఞానం తెలుపుతారు. మనం కొంతకాలం చేస్తాం. వాళ్ళు చాలా శ్రమపడి చాలా ఎంత కొట్టపడ్డారంటే, ఎంత తరిమపడ్డారంటే, వాళ్ళు సావు బతుకులో మధ్య ప్రతిదినము తరమపడ్డారు. ఎప్పుడు చచ్చిపోతామా, ఏ దినము ఏ గడియ చాలా ఏమీ లేదు వాళ్ళకి, నమ్మకం లేని దినాలే బతికేది. ప్రతిదినం అలాగే బతికేది. ఈ రోజు పొద్దు వచ్చింది, ప్రాణంతో ఉన్నాము, రేపు ఏమవుతాము, ఎవరు వస్తారో తెలియదు. అటువంటి చాలా ఘోరమైన హింసల కాలం సంఘానికి అందింది. ఆ కాలంలో సంఘంలో ఘోరమైన హింస జరిగిన కాలం. మనకేముంది ఈరోజు, ఎవరికేమి హింసల హ్యాపీ. అదే అలాంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఎలా జీవించారు, దేవుని కొరకు భక్తి వైరాగ్యంతో. ఈ దేవుని ఆత్మ వచ్చి ఏం పుట్టిస్తుంది, ఇంకా ధైర్యం పుట్టిస్తుంది, భక్తి వైరాగ్యం పుట్టిస్తుంది, మీలో ఒక అజ్ఞానం తొలగిస్తుంది, మీలో ఒక స్థితిని ఎదిగింప చేస్తుంది. చూడండి ఎన్ని చూడండి. తర్వాత ఇంకో క్వశ్చన్ చూడవచ్చు, అయ్యో ఒక ఆత్మ అంటే ఇంకొక ఆత్మ పొందినవాడు ఎక్కువ అంటే కాదు, ఎవరు ఎక్కువ లేదు, అందరూ ఈ దేవుని దృష్టిలో ఎలా సమానం. ఎందుకంటే అన్ని ఆత్మలు అన్ని వరములు దేవునివే. ఆయన ఒక్కొక్కరికి వాడిని శక్తి సామర్థ్యం వాళ్ళకి పంచిస్తాడు. దీన్ని ఎవడు ఎక్కువ తక్కువ కాడంట. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువ ప్రవచన వరం చెప్పేవాళ్ళు ఎక్కువ చూస్తారంట. ఎందుకంటే వాళ్ళు జరగబోయే ఫ్యూచర్ ఏం చేస్తారంట. కొందరు జ్ఞానము కలిగిన వాక్యం చెప్తారంట, బుద్ధి వాక్యం చెప్తారు, కొందరు రక్షణ వాక్యం చెప్తారంట. అది అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని కృప ప్రమాణములు పెట్టిన వరములు ఇవ్వబడుతుంది. అంటే ఏం అర్థమో, ప్రతి వాడికి ఒక కొలత ఉంటుందంట, లిమిట్. కొలత లేకపోతే ఏం చేయాలంట. అందుకే చెప్పింది అక్కడ ఒక ఆయన తన పొలమును ఏం చేశారంట, దాని ద్రాక్ష తోటని
దూరం దేశం పోవాలంటే పని వాళ్ళకి అప్పగించి వెళ్ళారంట, కౌలుకి ఇచ్చి కౌలుకి ఇచ్చింది. అప్పుడు ఏమైంది, ఒక్కొక్కరికి ఏమి ఇచ్చారంట, కొందరికి ఉంది కదా, ఒకటికి 2 3 దినాలు కొన్ని ఇచ్చేది, అది అక్కడ ఉంది కదా. తలాంతులు ఇచ్చినప్పుడు దూరం దూరం వెళ్ళిపోతాడు ఆయన, దూరం దేశం ప్రయాణం పోయినప్పుడు ఇచ్చి వెళ్తాడు. అప్పుడు ఇచ్చి వెళ్ళినప్పుడు ఎందుకు ఒక్కొక్కరికి 5, ఒకటికి 2, ఒకటికి ఎందుకు వెళ్ళా, సామర్థ్యం కొలది. వాళ్ళు ఏం చెమ్మది. ఇప్పుడు సోమరిగా పెట్టేవాడు 5 ఇచ్చి ఉంటే కూడా ఏం చేసి ఉంటాడు, లాస్ట్ లో 1 ఇచ్చాడు కదా, 1 ఇచ్చిన వాడు ఏం చేసినాడు, భూమిలో పాతి పెట్టి నువ్వు విత్తనే చోట కోయివాడు. ఎంత మాట అన్నాడు చూడు, నువ్వు ఎలాంటి మనిషి, నువ్వు మళ్ళా విత్తని చోట కోయివాడు, నువ్వు కఠినమైన మనిషి. అది నువ్వు కఠినమైన మనిషి కాబట్టి నేనేం చేయలేదు స్వామి, నీ సొమ్ము నాకు ఎదుగుడు, ఏం చేశాను, పాతి పెట్టాను. అప్పుడు ఆ మాట పట్టుకుంటాడు ప్రభు, నువ్వు చెప్పింది నిజమే కదా, నీ కఠినమైన మనిషి కదా, ఎత్తుకొని పోయి దీన్ని ఎక్కడ వేసి ఉండాలి, నువ్వు సావుకారులు వడ్డీ ఇస్తాడు కదా, అక్కడ వేసి ఉండాలి కదా, కాసు వాడిని చేతులు వేసి ఉంటే నేను వచ్చి వాడితో ఏం చేసి ఉంటాను, వడ్డీతో సహా కనీసం ఇంట్రెస్ట్ అన్న వచ్చి ఉండేది కదా. అయితే నువ్వేం చేసినావు, ఎత్తుకొని పోయా పనికి రాకుండా పాతి పెట్టావు కదా ఆయన, అందువల్ల నీకు ఉండేది కూడా పీక్ ఏం చేస్తారు, కలిగిన వాడికి. అలాగే ఒకవేళ 1 ఇచ్చిన వాడి దగ్గర 5 ఇచ్చిండా వేస్తే, 1 ఇచ్చింది కూడా ఎక్కువనే, ఎందుకంటే ఏం చేయలేదు, 5 ఇచ్చిన వాడు ఏం చేశాడు, ఇంకా 5 సంపాదించాడు, 2 ఇచ్చిన వాడు ఏం చేసినాడు, ఇంకా 2 అలాగే ఇక్కడ కూడా ప్రతి వాడికి శక్తి సావ్యుడు. ఎన్నో మంది ఈరోజు సంఘంలో ఆత్మవరాలు పొందుకొని ఉన్నారు, కానీ ఏం చేయలేదు, వాళ్ళు ఎవరు వాడబడుతున్నారా, చాలా సిగ్గు అవమానం ఏమో. అందుకే తిమోతి చెప్తారు, ఓ తిమోతి, నువ్వు సిగ్గుపడని అక్కర్లేని పనివాడుగా ఏం చెప్పుడు, దేవుని కొరకు వాడబడాల, నువ్వు ఏం పడకూడదు, నువ్వు దేవుని పనిలో సిగ్గుపడకూడదు. చాలా మందికి బాధ, అయ్యో నేను బాత్రూమ్ ఊడవాలా, అయ్యో నేను కడగాల, అయ్యో నేను తోమాలా. ఎవరి కోసం మనం చేసేది, ఒక సంఘం అనే ఐక్యతలో వచ్చినప్పుడే మనం దేవుని కొరకు మన త్యాగాన్ని మన 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 శరీరం వంచకుండా ఎక్కడ వంచుతాం మనము. ఇక్కడ ఏమంటారు, చెట్టు వంగనేది మానయ్య వంగని అంటారు. చిన్న చిన్న విషయాన్ని చేయకుండా పరలోకం గొప్ప విషయాలు చేస్తారా, అవుతుందా, అది చెప్తాడు ఇక్కడ. చెప్పినప్పుడు ఇక్కడ చూసినప్పుడు చాలా గొప్ప విషయం చెప్తారు. ఏమంటే ఈ యొక్క వరములో మనిషి ఒక ఏమంటారు, మనిషి సెలెక్ట్ చేసింది కాదంట, మనిషి ఎంచుకునేది కాదు. నాకు చాలా భక్తిగా ఉన్నాగా నాకు ఇచ్చినారు వరం అని చెప్పడానికి కాదంట. ఇది అంతా కూడా పరిపూర్ణంగా దేవుని యొక్క కనికరము చేతనే ఇవ్వబడిందంట. కనికరముతో కరుణతో ఇవ్వబడిన వరం అంట. ఇది కరుణా వరములు కూడా రాయబడారంట. ఇంకొక విషయంలో ట్రాన్స్లేట్ చూసినప్పుడు కరుణా వరములు అంటే ఏమర్థమో, ఇదే కరుణా వరము కనికరంతో ఇచ్చారంట. ఆయన కనికరం ఉంది, ఇది ఇచ్చేది ఎలాంటి వరము, కరుణ. ఎందుకో ప్రతి వాళ్ళు కరుణ కలిగి చేయాలని ఇచ్చేది ఇది. ఈ ఆత్మ యొక్క వరము దేవుని ఆత్మ ఉంది కదా, శక్తి ఉంది కదా, అది ఎలా చేస్తే లోపడుతుంది మీకు, ఇది బాగా పనిచేసిందంట. ఆ ఆత్మ వరాలు ఇచ్చారు. ఆ ఆత్మ వరం చేయడానికి ఏముండాలా, కరుణా హృదయం ఉండాలా, లోపడల్లా. ప్రతి వరం కూడా ప్రతి వ్యక్తికి కూడా ఏమో వాడిని స్వార్థం కొరకు ఇవ్వబడలేదంట. ఏదో ఆ వరం పొందుకొని నేను సంపాదించుకోవాలా, నేను బాగుండాలా, వ్యక్తిగతంగా నేను సుఖంగా ఉండాలా, నేను భాగ్యములుగా బాగా ఎదగాల అని కాదంట. ప్రతి వాడిని సంతోషం కొరకు, ప్రతి వాడిని ఒక జ్ఞానం కొరకు, సొంత ఒక నిర్ణయాల కొరకు ఇవ్వబడలేదంట. ప్రతి ఒక్క వ్యక్తిగత ఒక డంబం కొరకు ఇవ్వబడలేదంట. దేవుడు తన మహిమ కొరకును, తన సంఘం ఒక ఎదుగుదల కొరకును, ఎదుటి సంఘం ఆ సభ్యులు ఒక ఆత్మ మేలు కొరకును ఈ వరములు ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చారు ఈ వరములు? దేవుణ్ణి మహింపరచడానికి, తర్వాత సంఘమును ఎదిగింపచేయడానికి, మూడవది సంఘంలోని సభ్యులకి ఆత్మ మేలు కొరకు. 3 విషయాల గురించుకోవాలా. ఈ వరం ఇవ్వబడిన ఉద్దేశాలు 3 ఉన్నాయి. ఒకటి, దేవుని ఏం చేయబడాలా, మహింపరచబడాలా. రెండవది, సంఘాన్ని ఏం చేయబడాలా, ఎదిగించబడాలా, సంఘం ఒక ఎదుగుదల. తర్వాత మూడవది ఏం చేయాలా, విశ్వాసులు ఒక మేలు కొరకు, వాళ్ళని ఏం చేయాలా, ఎదిగించాలి. ఇదిదా ఈ వరం అనేది ఇందుకే. కానీ దీన్ని ఏదో ఒకటి తప్పు చేసినా
తప్పు అయిపోతుంది. అవిశ్వాసం ఎందుకంటే ఎందుకు చెప్తారు, ప్రతి వరం కూడా వ్యక్తిగత స్వనీతి కొరకో, వ్యక్తిగత సంతోషం కొరకో, వ్యక్తిగత డంబం కొరకు ఇవ్వబడలేదంట. వ్యక్తిగత సుయనలెత్తరికో, మగిచికాకో, పెరుమైకాక అల్లే. ఒక మనిషి యొక్క స్వార్థం కొరకు ఇవ్వబడలేదు వరం అనేది. దేవుని యొక్క సంఘము ఏం చేయబడాలని, అభివృద్ధి చెందపడాలని వరం ఇచ్చింది. ఆయన ఈరోజు ఎవరైనా తలుచుకుంటారా? నా ఇష్టము నాకు అనిపించింది చేస్తా, అది నీ ఒక ఇంట్లో చేయవచ్చు. మీ ఒక ఇల్లు అది మీకు ఇవ్వబడింది. అయితే ఈ సంఘం అల్లబెట్టేది కాదు, మనసు వచ్చిట్టు చేయడానికి ఏది కాదు, సంఘం కాదు. ఈ సంఘం అనేది దేవుడు ఏర్పరచుకున్న ప్రభు కొరకు ఏర్పరిచిన సంఘం ఇది. తన నిమిత్తం తన మహిమ కొరకు ఏం చేశారు? సంఘాన్ని ఏర్పరిచారు తండ్రి. తన కుమారుని కొరకు, తన కుమారుని ద్వారా మహిమపరచడానికి కొరకు ఏర్పరచుకున్న సంఘం. ఎప్పుడు ఎప్పుడు మన మైండ్ ఉండాలి. సంఘం అంటే సామాన్య వ్యక్తికి ఒక వ్యక్తికి ఇవ్వబడింది కాదు అది, ఆ వరం కాదు అది. తన మహిమ కొరకు, తన సంఘము ఎదుగుదల కొరకు, సంఘం ఒక ఆత్మ విశ్వాసులు ఒక ఎదుగుదల కొరకు దేవుడు వరములు ఇచ్చారు. అప్పుడు ఈ వరము అలాగే చేయబడలేదంటే ఇప్పుడు ఆ వరం ఆత్మకు చెప్పేశారు, చూడండి మీకు ఈ 3 కార్యాలు ఇవ్వబడింది, దీని కొరకు వాళ్ళు యూజ్ చేస్తే మీరు వాడండి, లేకపోతే ఏమవుతారు? అందుకే అన్నారు పౌలు, మీరు ఆత్మని ఏం చేయకూడదు, దుఃఖపరచకూడి. ఎందుకో మీరు ఏమైనా చేస్తే ఏం చేస్తుంది? మీరు వ్యతిరేకంగా చేసినప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? దుఃఖపడుతుంది. దేవుడా నువ్వు ఇచ్చింది ఏమో ఇతని కొరకు పంపావు, ఇతను చేసేది ఏమో అతని కొరకు చేసుకుంటాడు. ఈ సంఘం కొరకు సహవాసం కొరకు చేయమని పంపావు, కానీ ఆయన స్వార్థం కొరకు చేస్తాడు ప్రభు. ఎట్లా? అప్పుడు ఏం చేస్తాడు? అందుకే దావీదు చెప్తాడు, దేవా నేను పొరపాటు చేసిన నీ ఆత్మ నాలో ఏం చేయకో, తీసివేసే అవకాశం ఉంది, తీసివేస్తారు. ఆత్మని మీరు దుఃఖపరిస్తే ఆత్మను, అందుకే పౌలు అంటారు అక్కడ ఆత్మను ఆర్పకుడి అంటారు. ఇక్కడ ఈ కొంతమంది ఆర్పకుడి అంటే ఆటోమేటిక్గా అది దీపం వంటిది. నువ్వు దీపాన్ని అనేకల కొరకు వాడబడడానికి ఇచ్చారు. నీ స్వార్థం వచ్చిందంటే ఆరిపోతుంది. అంటే ఏం అర్థమో, నీవే అది ఆర్పుకునే నువ్వే చెడుకుంటావు అర్థం. అది చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు నానా విధమైన పనులు చేయుటకు ఆత్మ యొక్క అవయములుగా మనకి ఇచ్చారంట. సంఘంలో ఏమంట, దేవుడు నానా విధమైన పనులు చేయుటకు ఆత్మ ఒక ఉరుపుక్కలు ఏమంటారు, అవయములుగా, ఆత్మ అవయములుగా మనల్ని ఆయన దిద్దారంట. మనం ఒక్కొక్కరు ఆత్మ ఇచ్చింది, వరం ఇచ్చింది దేనికంట, ఒక్కొక్క అవయములుగా మలుపుతున్నారు. ఉంది కదా ఆయన శిరస్సు ద్వారా ఏముంది? ఇక్కడ శరీర అవయములు ఉన్నాయి కదా, అన్ని అవయములుగా ఒక్కొక్కరిని మలుపుతారంట. అందరూ ఒకే అవయం అయిపోతుందా? అది చెప్పేది ఇక్కడ చెప్తున్నా బాగా. దేవుడు నానా విధమైన పనులు చేయుటకు ఆత్మ అవయములుగా మనం దిద్దుతున్నారు. దానిలో ఫస్ట్ ఏమంటే జ్ఞానాన్ని బోధించడానికి ఒక అవయం అంట, తర్వాత బుద్ధిని గ్రహించే ఒక అవయం అంట, తర్వాత స్వస్థపరిచే ఒక అవయం అంట, తర్వాత అద్భుతాలు చేసేదంట, తర్వాత ప్రవచనం చెప్పేదంట, తర్వాత జ్ఞాన భాషలను అర్థం చెప్పేదంట, జ్ఞాన భాషలను మాట్లాడేదంట, తర్వాత భాషలను అర్థం చెప్పేవి. ఇన్ని విధాలుగా ఆయన అవయములు ఏం చేస్తే ఒక్కొక్కటే మలుపుతాడు. ఎందుకంటే ఒక సంఘం అంటే సంఘంలో అనేక వరములు ఉండే విషయం మనుషులు ఉండాల. అప్పుడు సంఘం ఏమవుతుంది? రోజు అభివృద్ధి చెంది అది నానా విధం వరంతో సంఘాన్ని నింపుతారు. అదే ఇప్పుడు మనకు అర్థమైంది ఆత్మ గురించి ఏం చెప్పే వరం గురించి. కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే. అదిదా అంటే ఈరోజు చాలామంది ఈ ఒక వచనం ఒక అర్థం తెలియక సొంతంగా వాళ్ళ ఇష్టానికి మాట్లాడేది, వాళ్ళ ఇష్టానికి జీవించేది, వాళ్ళ ఇష్టానికి చేసేది ఎక్కడ వచ్చాయా? సంఘంలో. అది చాలా దుఃఖపడతాడు దేవుడు. ఎందుకంటే సంఘం అనేది ఆయన ఎంచుకున్న, ఆయన ప్రతి వారిని సరి చేస్తున్న ప్లేస్ అది. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు ఆయన సరి చేసుకుంటాడు. మనం ఏం చేయగలుగుతాం? ఎంత మాత్రమో చాటుగా ఏం చేయాల. అందుకంటాడు మీరు వాక్యంతో ఏం చేయాలని హెచ్చరించుము, గద్దించుము. వాళ్ళని ఏం వాక్యంతో ఏం చేయాలి? మనము డైరెక్ట్గా చెప్పకూడదు. ఏదైనా మన మాట వాక్యం అది వాక్యంతో వాళ్ళు ఏం చేయాలి? బుద్ధి చెప్పుము.
అదిదా. ఎందుకంటే దేవుడిని ఆత్మ వాళ్ళకి ఇవ్వబడి ఉంటుంది కదా. అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది? వాళ్ళని ఏం చేసింది? గిరగింప చేస్తుంది, విశ్వసింప చేస్తుంది, దిద్దుబాటు చేస్తుంది. అవును, ఈరోజు వాక్యం చాలా బాగా వచ్చింది, నేను తప్పు చేసినాను, దేవాన్ని క్షమించమని ఆ హృదయం ఆత్మ ఏం చేసింది? అతన్ని సరి చేసేస్తుంది. మనం పోయి చేసే పనిలే. మనం బాధపడాలా, దుఃఖపడాలి ఎవరి దగ్గర? మనకి ఆత్మ దగ్గర దుఃఖపడాలా, బాధపడాలా? దేవుడు నాకు చూస్తాడు. అది ఇక్కడ చెప్పబడిన విషయము. చూడండి, ఎఫెసీ పత్రిక 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఎంత బాగుంది చూసారా? అయితే ఏమంట? మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇయ్యబడెను. అదిగా ఎంత గొప్ప విషయం మీరు చెప్పారు చూసారా? ఓపెన్ చూసినప్పుడు ఏమన్నాడు? ప్రతి వాడికి క్రీస్తు యొక్క పరిమాణం చెప్పున కృప ఇయ్యబడెను. ఏమంటే మళ్ళా అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇయ్యబడెను. అదిదా క్రీస్తు యొక్క ఏమంటే ఎవరు ఒక పరిమాణం? ఇదే అర్థం చేసుకోండి. ఇది లిమిట్ అంతా దేవుడేమో వరము పర్మిట్ ఇచ్చేసారు. బట్ దీనికి పరిమాణం లిమిటేషన్ ఎవరికి ఇచ్చారు? అధికారము క్రీస్తుకి. అంటే బాగా చెప్పారు చూడండి, మళ్ళీ చదవండి ఆ పాయింట్ ని. అయితే మనలో ప్రతి వ్యక్తి ఎవరైతే విశ్వాసి అయినారో, ప్రభుని ఒప్పుకున్నారో, ప్రభుతో తండ్రిని మీరు ఒప్పుకున్నారో, తీర్మానించారో, మీకేం చెప్పాడు? ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇయ్యబడెను. చూసారా? క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున. క్రీస్తు అనుగ్రహించే వరము, అది పరిమాణం అంటే ఏమర్థమో? లిమిట్ ఉంది, ఒక మెజర్మెంట్ ఉంది. అంటే నువ్వు ఎట్టు వాడతావో. అందుకే ఒక మాట అన్నాడు పౌలు గారు. అదే యేసు ప్రభు అన్నాడు మధ్య సువార్తలో కూడా 5, 6, 7 వచనాల్లో చూసినప్పుడు, మీరు ఎట్టు కొడుతురో అటు మీకును కొలువబడును. ఏ విషయమో? ఆయన ఇచ్చిన మంచి విషయాలు, ఫ్రూట్స్, ఆత్మ విషయాలు మీరు ఎట్టు కొడుతురో మీకే చెప్పబడింది. అది ఏమైనా చేయవచ్చు. మీరు మంచిది విత్తితే మంచిది కోస్తారు, చెడ్డది విత్తితే చెడ్డది కోస్తారు. అందుకని మీరు ఏం విత్తుతున్నారు అది చెప్తారు. మీరు అదే చెప్తారు. క్రీస్తు అనుగ్రహించే వరము అనుగ్రహించే పరిమాణం చెప్పున మీకు తిరుపు అనుగ్రహింపబడింది. తిరుపు మీరు ఎంత వాడతారో వాడే కొద్దిగా ఇస్తారు. చూడండి ఎంత ఇది ఉంది కదా. ఎవరు ఎంత ఎక్కువ వాడతారో, దేవుని కొరకు వాడపడతారో, సువార్థం లేకుండా, స్వనీతి లేకుండా, అనీతి లేకుండా, ఆయన నీతి న్యాయం సత్యం చెప్పున వాడినప్పుడు ఆయన ఇస్తాడు. ఇంకా మీ స్వార్థం కొరకు, మీ పేరు కొరకు, మీ ప్రఖ్యాతి కొరకు వాడుకుంటేట ఇది ఎవరి పేరు కొరకు వాడబడేది? తండ్రి యొక్క నామం మహిమ కొరకు, ప్రభు యొక్క నామము, దానికి ప్రభు నామం తండ్రి మహింపరచబడడానికి ఇది ఇవ్వబడింది. అదే పర్పస్, ముఖ్యమైన కారణం అంతే. ఆ పర్పస్ని వదిలేస్తే మరి చాలా మంది చూస్తాం, వెళ్ళినందు ఒక పని కంటే చేసేది ఒక పని ఉంటారు. అప్పుడు వచ్చిన అడతారు, దేనికి పంపాను, ఏం చేస్తున్నావు? అయ్యో ఆ సంగతి మర్చిపోయినా అంటే వెళ్ళిన పనిని మర్చిపోతే అప్పుడు ఎంత విషయం. అలాగే చాలా మంది ఇక్కడ మనము దేవుని బిడ్డలుగా జీవించాలని తీర్మానించి వెళుతున్నప్పుడు అనేక శోధనలు వస్తాయి, అనేక ఆశలు వస్తాయి, అనేక దుష్టులు చోదిస్తాడు. మనం ఆ పని పవిత్ర పనులు వచ్చేది పనికి మళ్ళీ పాప పని చేసేస్తే అప్పుడు ఆయన ఆత్మను దుఃఖపరిచిన వారు అవుతాం కదా. చెప్తున్నారు చూడండి, 1 పేతురు 4:10, 1 పీటర్ 4:10.
దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికంటే ఒకనికొకడు ఉపచారము చేయుడి. అది చూసారా, ఒకరికొకరికి ఏం చేయడానికి ఇవ్వబడింది. ఇంకా ఇదే ఉపచారం చేయాలి. ఏం చేయాలా? సర్వెంట్ పని చేయాలా, సేవ చేయడానికి ఒకరికి ఏం చేయాలా? ఒకవేళ ఇప్పుడు ఆయన 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 మంచి బోధకుడు, బోధించేవాడు. బట్ బోధించడానికి ఏమంతా కావాలని మనం ఏం చేయాలి? ఆయనకి ప్రిపరేషన్ చేయాలి. ఆయన ఎవ్రీథింగ్ ఏం చేయాలా? సిద్ధపాటు. ఒకవేళ ఆయనకి మార్గానికి ఏమి లేవంటే మనం పోయే మార్గానికి ఆయనకి ఏం చేయాలా? సహాయం చేయాలప్ప. ఇప్పుడు టికెట్కి లేవు, ఆయన మంచి సేవకుడు, పోయి సేవ చేస్తాడు. బట్ సేవకు పోవడానికి రావడానికి ఏం లేదు ఆయనకి. సోమత లేవన్నప్పుడు సోమత కల్పించాలి. చాలా మంది మేము విన్నాను, నిజంగా ఈ కాలంలో ఈజీగా ఉంది కదా సేవ అంటే. ఆ కాలంలో లారీలోకి వెళ్ళేవాళ్ళంట. లారీ వాళ్ళని దండం పెట్టి అడుకుంటే నైట్లు ఆపుతారంట. ఆపి మరి సేవకు వచ్చాను, డబ్బులు ఏం లేవు, నన్ను దింపమంటే ఏమంటంట, ఎత్తుకొచ్చి ఏం చేస్తారంట వాళ్ళు. కొంత దూరమే, 15 కిలోమీటర్. ఆ కాలం నైట్ వాళ్ళు ఎంత గొప్ప దూరం కదా. వాళ్ళు లారీ వాళ్ళు హెల్ప్ చేస్తారంట. ఆ కాలంలో కూడా స్వార్థ చెప్పే వాళ్ళకి వైట్ ఉంటారు వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు. అందరికీ ఆపరు వాళ్ళు. వైట్ అండ్ వైట్లో పైపు పెట్టుకొని ఉంటాడు పెద్ద సంచి. వాళ్ళంటే గుర్తంట, ఓహో వీళ్ళు సేవ చేసేవాళ్ళ పని. ఆపి ఎక్కించుకొని పోయి ఫ్రీగా వదిలేసిపోతాడు. వాళ్ళకి డబ్బులు తీసుకోరంట. ఆ కాలంలో చాలా మంది సేవకులు బతికింది ఇలాగంట. చెప్తున్నారు చాలా మంది సాక్ష్యం, అయ్యో మా డాడీ ఎంత సేవ చేశారండి. లారీలు ఎక్కువ, ఎందుకంటే ఎక్కడ పోయినా అప్పుడు అందరూ బీదవాళ్ళే, కానికి ఇచ్చేదానికి సోమత ఉండదంట. పోతారు, పోయేదానికి ఎట్లా పోతారంట, వచ్చేదానికి అప్పుడు ఎంత మగ అంటే అప్పుడు ₹10, ₹1, అది కూడా ఉండదు పరిస్థితి కానికి ఇవ్వడానికి. ఆయన అడగడంట, చెప్పి వచ్చేస్తాడు దేవుని వాక్కుని. వచ్చి నిలుచుకొని రాత్రి కాచుకో ఉండాలా, ఎవడు వస్తారా, ఏ బండి వస్తుందా, దేవుడే ఏమన్నా పంపించి దేవుడే కనికరిస్తే ఎక్కించుకొని వచ్చి వదిలితే నైట్ 12కో 10కో దింపి తన ఇంటికి వచ్చి చేరుకునేవాడు. ఆ కాలంలో సేవ చూడండి. ఈ కాలంలో ఎంత సౌకర్యం ఉంది. ఒక వాహనం తీసి ఇవ్వచ్చు, ఒక టికెట్ తీసి బుక్ చేసి ఇవ్వచ్చు, ఎన్నైనా చేయవచ్చు కదా. కొందరు సేవకులు ఫ్లైట్, ఈ రోజు కొంత సేవకులు చెప్పినట్టు ఫ్లైటే ఉంది చాలా మందికి. ఆ కాలంలో ఏమీ లేదు, ₹1 కూడా లేవు. అంత సేవ చేశారు వాళ్ళంతా. అందుకే వాళ్ళని కష్టపడి చేసి ఈరోజు మనకేమే సులువుగా చేసే అంత కృప. అందుకే చెప్తున్నారు ఏమంట, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఎంత బాగా ఉంది చూడేది. ఒక్కొక్కరిని పొందిన కొలది. దాని ముందు ఏముంది? మంచి గృహ నిర్వాహకుడు. ఏమి అని అర్థము? ఆడ మంచి ఎందుకు వేశారు? చాలా మంది చెడ్డ గృహ నిర్వాహకులు అయిపోతున్నారు కదా. తన ఏమంటారు, తన పొట్టను తన సంచి నింపుకొని ఉన్నారు కదా ఆ కాలం కూడా. దేవుడు అదే ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? మంచి గృహ నిర్వాహకుడే. ఈరోజు యేసు ప్రభు వెతికేది ఏమే? మంచి గృహ నిర్వాహకుడు కావాలా. ఆయన మరి కావాలా. ఆ రోజు మోషే ఎలా ఇల్లు అంతటా ఎలా ఉన్నారంట, ఆయన నమ్మకమైన పనివాడిగా ఉన్నారంట. అలాగేనే మంచి గృహ నిర్వాహకుడు. అది ఎందుకు ఆ పద రాయాలా? మంచి గృహ నిర్వాహకుడై. ఈరోజు చాలా మంది స్వార్థ పరులుగా ఉన్నారు, సునీతి పరులుగా ఉన్నారు, అనీతి పరులుగా ఉన్నారు, దేవుని సొమ్మును వ్యర్థపరిచే వాళ్ళుగా ఉన్నారు. అట్ట కాదు. సేవ అనేది పొదుపు ఉండాలి. ఏముండాలా? పొదుపు ఉండాలా. ప్రతి ఆత్మను సంపాదించాలా, చేర్చాలా. ప్రతి సొమ్ము చేర్చబడి ఇంకొక ఆత్మ సంపాదించడానికి అని ఏం చేయాలా? వాడాలా, వేరేం వాడకూడదు. ఒక సేవ కొరకు వాడాలా, ఒక మహిమ కొరకు, కన్వెన్షన్ కొరకు కాదా, ఇంకొక ఆత్మ రక్షణ కొరకు ఏం చేయాలి దాన్ని. కన్వెన్షన్ అంటే ఏమి? ఇంకొక ఆత్మ విషయం ఏం చేయడానికి, అది ఒక గొప్ప తీర్మానం చేయడానికి అది అప్పుడు వాడబడాలి దాన్ని అంతా. ఆ ఉద్దేశమే దేవుడు ఏర్పరిచింది. ఈరోజు ఏమి అలాంటిది జరగల. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా. తన సొంత ఆశల కొరకు, తన సొంత కార్యం కొరకు వాడేస్తారు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఉద్దేశం పోతుంది కదా. దేవుడు ఏర్పరిచిన ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ పోతుంది కదా. దేవుడు ఏర్పరిచిన ప్లాన్ ఏమి? నా సంఘం అభివృద్ధి చెందించడానికి నేను నియమించింది. ఏర్పరచుకోండి. ఎందుకు ఒక వ్యక్తిని
తన సంఘాన్ని ఏం చేయాలి ఆయన? అప్పు లేకుండా, కష్టం లేకుండా ఎవరిని మన సంఘము ఒక సహాయంగా ఉండాలి. సంఘం అంటే ఎలా ఉండాలా? సహాయంగా ఉండాలా. ఒకరిని చేయి చాపే విధంగా సంఘం ఉండకూడదు. అది కారణం ఎవరో? వ్యాధితో ఉన్నా దానికి కారకులు ఎవరో? నడుపువాడు. దాన్ని పెట్టుకుని మెయింటైన్ చేస్తారే వాళ్ళు అలా ఉండాల. సంఘం అంటే ఎలా ఉండాలంటే ప్రభు గుణం కలిగి, ప్రభు మనసు కలిగి ఇచ్చే విధంగా ఉండాల. ఎప్పుడు చూసినా ఒకరిని చేయి చాపే విధంగా ఉండకూడదు. అది కాలంలో సంఘం ఎలా ఉంది? వాళ్ళు ఇచ్చిన వరం ఏమైంది? అంత ఏం చేసినారు? వ్యర్థపరుచున్నారు అని అంటారు. మీరు రూకలి కాని దాని కొరకు ఏం చేస్తున్నారు? మీరు రూకల్ని వ్యర్థపరుస్తున్నారే. అదిదా ఇక్కడ చూసినప్పుడు చూడండి, రోమ 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను. ఎంత బాగా చెప్పారు చూసారా? మన చదవండి. మనకు అనుగ్రహింపబడిన, చూడండి మళ్ళీ నాకు చేసుకోండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే. ఇప్పుడైతే ఫస్ట్ చెప్పబడింది లేదు, ఏం లేదు. ప్రవచన వరం అంతా యేసు ప్రభుత్వం ఏమైపోయింది? ఎండ్ ముగించి అయిపోయింది. అయితే ఇప్పుడు ఎవరు ఇచ్చారా? రెండోది చెప్పారు. ఏముంది ఇప్పుడు? పరిచర్య. ఏమంటది? పరిచర్య అయితే. పరిచర్య ఉంది. ఇప్పుడు పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధ ఉంది. బోధించేదైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఇది ఎక్కువ అయిపోయింది రోజు. ఎవరిని చూసి ఎట్టు పని ఏం చేసేది? హెచ్చరించే బాగా చెప్పి హెచ్చరిక అని చెప్పి ఏం చేసేసారా? సొంత నవ్వులేసేది మొత్తం. సొంత కక్షలు ఎత్తుకొని ఏం చేసేది? పక్షపాతం చూపేది, వ్యర్థమైన మాటలు, బైబిల్ లేని మాటలు వాడేది. అది కూడా ఇప్పుడు ఏమంటారు అక్కడ? హెచ్చరించేది. ఎవరు హెచ్చరించాలా? వరం పొందిన దేవుని సంఘ పెద్ద హెచ్చరించాలా? ఎవరు హెచ్చరిస్తారు? ఇప్పుడు చాలా మందికి సంఘ పెద్ద పోయి సంఘంలో పెద్దగా ఉండవలసిన ఆయన భార్య, ఆయన కొడు, పిల్లలు ఎవరో వచ్చేస్తారు, ఆయన కూతురు, అందరూ హెచ్చరించే వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఇది అనీతి కదా. దేవుని సంఘం ఎందుకు ఏర్పరిచారు? సంఘ పెద్దగా నువ్వు గద్దించు, నువ్వు ఖండించు, నీకు హక్కు ఉంది, నువ్వు దిద్దు. అది కూడా ఎట్ట చేయాల? వాక్య ప్రకారం ఉండాలా. నీ స్వనీతి కొరకు ఖండిస్తాను పేరులో గద్దించి ఏం చేయకూడదు, కొరకేయకూడదు, పెరికేయకూడదు. ఏమంటారు? నక్క ఏం చేస్తుందంట? చాలా ఇది కఠినంగా చేస్తాయంట, క్రూరత్వంగా. అలా చేయకూడదు. క్రూరత్వంగా వాళ్ళని విశ్వాసం తొలగిపోయేట ఖండించేది కాదు, తరిమేది కాదు. ఈ రోజు అదే ఏం పదం అంటే, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు. అవద్దు సార్లే. అది 6:1 అయిపోయిందా? 6 అదేనా? 12:6 చదువుతున్నాం. 6-7 అని కలిపి ఉన్నాయి, చదివినాను. పని ఇంకొకటి ఏముంది? పని పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను. ఏమంట? పై విచారణ. ఇది కూడా వచ్చేది. పై విచారణ అనే పేరు ఏం చేసేది? ఏమేమో చెప్పేసేది. ఎలా చేయాలంటారు? ఏం చెప్పినాడు? జాగ్రత్తతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలను. చూసారా? ఇదిదా వరము ఇచ్చిన ఆ ఉద్దేశము ఇచ్చింది దేవుడు. ఆయన వరం ఇచ్చిన వాని ఉద్దేశం ఏం తెలుసా? ఇదిదా. పరిచర్య చేసేవాడు పరిచర్యలోను, బోధించేవాడు బోధించుటలోను, ఖండించేవాడు ఖండించుటలోను, ఏమి ఇంకా పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేసేవాడు జాగ్రత్తతోను పని కలిగి ఉండాల. కరుణించేవాడు సంతోషముతోను. ఇన్ని ఇచ్చేసి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈయన వరం ఈయన తీసుకొని వాళ్ళ భార్యకి ఇచ్చేది, వాళ్ళ కొడుకు ఇచ్చేది. ఈయన వరం ఈయన బట్టి వాళ్ళు ఖండించేది, వాళ్ళు దిద్దేది, వాళ్ళు మాట్లాడేది. ఇది దేవునికి వ్యతిరేకమైనది కదా.
వరం ఆమెకి ఇచ్చారు, వరం ఆమె పొందుకునింది. వరము మీ కొడుకు కూతురు పొందుకున్నారు. ఎవరు పొందుకున్నారు వరము? దేవుడు వరం ఎవరు ఇచ్చారు, ఎవరు పెద్దగా పెట్టి వాళ్ళు చేయాలా పని. అది కూడా ఎలా చేయాలా? శుద్ధ మనసు చేయాలంటే ఏం చెప్పింది అక్కడ లాస్ట్లో? పంచిపెట్టువాడు శుద్ధ మనసు ఉండాలా. అన్నిటికీ శుద్ధ మనసు ఉండాలి. శుద్ధ మనసు లేకపోతే, విశ్వాసం లేకపోతే, భక్తి శ్రద్ధ లేకపోతే, దాని దేవుడిని ఒక గర్జం దేవుని వాక్కులు లేకపోతే చేసేదంతా ఎలా ఉండాలా? దేవుని వాక్కుతో ఉండాలా. అది అందుకే ఇవ్వబడింది ఆత్మ. ఈరోజు చూసారా ఇదంతా అదిగా చూడండి. ఎఫెసీ 4:10 4:11 ఎఫెసీ 4:11, 12, 13 వచ్చిన 10, 11, 12 4, 11, 12, 13 11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగో నియమించెను. ఎలాగో 13 అయిపోయిందా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము ఇప్పుడు ఎన్నో వచ్చిన 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించెను. చూసారా? ఆయన ఇలా ఏర్పరచుకున్న సంఘం అంటే ఇలా ఉండాలని. నేనే అన్ని చేస్తాను. అందరికి 7 వారం ఇయలేదు అక్కడ. యేసు ప్రభు కాదు, అందరూ యేసు ప్రభు లాగా నేను అన్ని చేస్తాను. కొందరు అలా ఉంటారు, నేను అన్ని చేసుకుంటాను. అన్ని చేయడానికి అలాంటి వరంలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒక్కొక్కరిని ఒక వరం ఇచ్చారు. నీకు ఏ వరం నీకు ఇచ్చారో ఆ వరం నువ్వు పెద్దగా ఉన్నావా, పెద్దగా చేయి. బోధిస్తావా, బోధించు. ప్రకటిస్తావా, ప్రకటించు. అంతే తప్ప అన్ని పని నేను చేస్తానంటే అన్ని పని చేయడానికి అనేకలు ఉన్నారు కదా. లేకపోతే పర్వాలేదు, ఎవరు లేరప్పా ఒకటే ఉన్నాను చేసి. అందరూ అనేకలు ఉన్నారు కదా, అందరూ చేయాలి. అదిదే దేవుని సంఘం. అందుకే అందరికీ దేవుడు యేసు ప్రభువు సిద్ధపరిచి అందరూ చేయండి పోని అంటారు. కొందరు వద్దులే మీరు ఆగిపోండి చెప్పలా. ఇద్దరిద్దరికి ఏం చేస్తారు? అందరినీ 12 మంది ఎలా పంపిస్తారు? ఆయన ఇద్దరిద్దరికి జతపరిచి పోండి, అందరూ అన్ని చేయండి అంటారు. అప్పుడు ఎంత గొప్ప ప్రభు, ఎంత గొప్ప ఎంత ఆసక్తి ఆయనకి. నా శిష్యులు అందరూ నా మరి ఏం చేయాలి? అందరూ ఆయన ఆశ ఇంకొకటి, నాకన్నా మీరు గొప్ప కార్యం. ఎంత గొప్ప మనసు ప్రభు చూడండి. ఎందుకంటే ప్రారంభించి ఈయన విత్తనం విత్తుతున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు చెట్టు అయిపోతాయి. చెట్టు వచ్చినప్పుడు ఏమొస్తుంది? చెట్టుకే నీడ ఉంటుంది, ఫలం ఉంటుంది. ఈయన విత్తనం నాటాడు. విత్తనం నాటేదే ఎండ ఉంటుంది. విత్తనం నాటి ఆ చెట్టు వచ్చే వరకు దాన్ని కాపాడేదే పెద్ద పని. యేసుప్రభు విత్తి ఆ చెట్టుకి ఆ ఎండకి గాలికి వాడికి కొట్టుకోకుండా దాన్ని కాపాడేది పెద్ద పని అయిపోయింది. 12 మంది కాపాడేది పెద్ద పని అయిపోయింది. ఆయన ఆ 12 మంది ఫలించేటప్పటికి అది ఏమైపోయింది? అప్పుడు దాన్ని కొట్టుకోకుండా అవ్వదు. అది అప్పుడు ఏమైపోయింది? అది మాడైపోయింది. చెట్టు కాదు, యేసుప్రభు పెంచింది చెట్టు అంటే మొక్క. అదే విత్తనం వేసి విత్తనము మొక్కగా పెంచి చెట్టు ఇచ్చేశారు. అది ఇప్పుడు మానైపోయింది. యేసుప్రభు 40 రోజులు బలపరిచే మానైపోయింది. మానైపోయినప్పుడు విస్తరించింది, ఫలఫలితం అయిపోయింది. అప్పుడు అక్కడి నుండి ఫలం వచ్చింది. ఆ ఫలం వల్ల వాళ్ళందుకే వాళ్ళు నాకన్నా గొప్ప కార్యం అందుకే చేశారు. ఎందుకంటే విశ్వాసులు ఎక్కువైపోయినారు, విశ్వాసం ఎక్కువైపోయింది, సంఘం ఎక్కువైపోయింది. యేసు ప్రభు ఒక్క సంఘం చేయడానికి ఎంత బాధపడ్డారు. ఒక్క సంఘం కాదు, ఒక్క గ్రూప్గా చేయడానికి ఎంత కనపడ్డారు. ఎక్కడ ఏం చేయలే, సంఘంకి ఏం చేయలే. ఎక్కడెక్కడ ఉన్నారు అడిగి కూడుకున్నారు. వాడిని అడిగి ఆయన అడుగు, ఆయన ఇంట్లోకి చేరుకున్నాం. బల్ల ఎక్కడ ఆలోచించినా ఆయన అడిగి వాడు అడుగు, ప్రభు కావాలో చెప్పు. ఎంత కొంతసేపు బల్ల ఆరాధన చేయడానికి ఆయన అడుకోవాలి. ఆయనకి ఏమి లేదు. సొంతంగా ఒక ఆలయము, ఒక పరిచర్య అయితే అపోస్తుల కాలం ఏమైపోయింది? సంఘము ఎన్ని సంఘాలు అయిపోయినాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ఉండేది ఏమైపోయింది? వేల మంది అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయి పడలేదు, వీళ్ళు ఉన్న చోట సంఘమే. చూసారా? అదిదా యేసుప్రభు చేసిన కాలానికి, అపోస్తులు చేసే కాలానికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అప్పుడు ఆ వరం ఇచ్చారు ఆయన. ఆ వరం వాడబడింది. 11
అయిపోయిందా? 12 కూడా అయిపోయిందా? 13 కూడా అయిపోయింది. చూసారా? అప్పుడు చూడండి, అప్పుడు దేవుని సంఘం అంటే నానా విధమైన వరం ఉంటాయి. అయితే నానా విధ వరం ఉన్నాయి, కానీ అదన్నీ ప్రభు ఒక సంఘం కొరకే ఇవ్వబడింది, సొంతం కొరకు ఇవ్వబడలే. ఏ ఒక సొంత వ్యక్తిగత ఆశీర్వాదం కొరకు, వ్యక్తిగత ఆశల కొరకు ఇవ్వబడలే, వ్యక్తిగత తీర్మానం కొరకు, వ్యక్తిగత నిర్ణయాల కొరకు, వ్యక్తిగత ఆలోచన కొరకు ఇవ్వబడలే. సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చారంట చూడండి. తర్వాత మనము 5వ వచనం ఏముంది? 1 Corinthians 12:5. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. చూసారా? మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. అక్కడ అదే ఆత్మ ఒక్కటే వచ్చింది కదా, అది రాకూడదు కదా. ఇక్కడ అది అక్కడ ఏముంది? అక్కడ కృపావరం నానా విధం ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే వచ్చింది. ఇక్కడ పరిచర్యలు నానా విధం ఉన్నవి కానీ ప్రభు ఒక్కటే. అదే ఇక్కడ చూడాలి. అంటే దేవుని వడల ఏర్పరచబడిన సేవలు, ఆ సేవ అనేది ఎవరినో ఒకరిని హెచ్చించడానికో ఒకరిని తగ్గించడానికి కాదంట. నిజమైన సేవ అనేది ప్రభు ఒక ప్రేమను, ప్రభు కరుణను, ప్రభు ఒక నీతి నిజాయితీని, ఆయన చిత్తాన్ని ప్రతిఫలించడానికి ఏమంట? వాడు ఏం చేయాలంట? ప్రభులో ఉన్నదండి అంటే ఏమై ప్రతిఫలించడానికి, ఎత్తి చూపడానికి ఏమంట? దేవుని వల్ల ఏర్పరిచిన సేవలు, తండ్రి అయిన దేవుని వల్ల ఏర్పరచబడిన సేవలు ఒకరిని హెచ్చించడానికో ఒకరిని తగ్గించడానికి కాదు. నిజమైన సేవ అనేది ప్రభు ఒక ప్రేమను, కరుణను ప్రతిఫలించడానికిను, దేవుని యొక్క సంఘము నానా విధమైన పనులను చేయడానికి ప్రతి విశ్వాసి కూడా తన స్థానంలో బయటను లోపలను దేవునిలోను ఎక్కడ ఉన్నానో ఆ దేవునికి ఒక పనిని చేయడానికి ఒక పనిని మదించాలంట. దేవుడిచ్చిన వరం ఉంది కదా, ఆత్మ వరాలు. ఆ సేవ చేసినప్పుడు ఆయన బయటనే ఉండవచ్చు, లోపల ఉండవచ్చు. ఇప్పుడు ఏమంటారు, చాలా మంది సంఘానికి వచ్చినా ఒక విధంగా ఉంటారు, బయటికి వెళ్ళి పని ఆడైనా ఉంటారు, అక్కడ వేరే విధంగా ఉంటారు. అట్లాంటి మనసు ఉండకూడదంట. దేవుని ఆత్మవరం కలిగిన వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రభు ఎప్పుడు ఎలా ఉండాలంట? అధికారులు వచ్చినా, వాళ్ళ శిష్యులు వచ్చినా, బండ్రోతులు వచ్చినా, లేదన్నా ప్రధాన యాజకులు వచ్చినా, ఎవరు వచ్చినా ఎలా ఉన్నారు ఆయన? ఎలా ఉత్తరం ఇస్తారు ఆయన? ఒకే రీతిగానే ఉన్నాడు ఆయన. అని అంటాడు, నువ్వు ఏమన్నావు ఒక చోట్ల, ప్రభువా నీ గురించి నీకేం లేదు, చింత లేదు, మొగమాటం లేనివాడు అన్న, సత్యమును నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, బాగా విత్తుతున్నావు అని చెప్పాడు. మొహమాటం లేని వ్యక్తి ఎవరు గొప్ప చిన్న పెద్ద అని ఏం లేదు ఆయనకి, భేదం లేదు ఆయనకి. అలాగే అంట ప్రతి వరం పొందిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు పనిని కరుణతోనూ ప్రేమతోనూ ప్రతిఫలించేలా దేవుని ఒక సంఘంని నానా విధమైన పని చేయడానికి ఇవ్వబడింది. ఆ విశ్వాసీలు ఎక్కడ ఉన్నానో, తన సొంత పనుల మీద ఉన్నాను, దేవుని పని మీద ఉన్నాను, తన గృహ పనిలో ఉన్నాను, ఎక్కడున్నాను దేవుని ఒక మనిషిగా ఉండాలంట. ఎంతో బాగా చేశారు చూడండి. అది దేవుని మనిషిగానే ఉండాలంట ఆయన. తర్వాత చూసినప్పుడు ఆ ఆత్మ వరాలు నానా విధముగా ఆయన ఇవ్వబడినను సేవని జరిపించేవారు ప్రభువు మాత్రమే అంట. ఆ సేవ కార్యములు జరిగించేది ఎవరు? ప్రతి వాణిలో కార్యసిద్ధి కలగజేయవాడు ఎవడు? దేవుడే. అది చెప్తున్నాడు. ఆత్మవరము నానా విధంగా ఇవ్వబడినను ఆ సేవని మీలో పరిపాలించేవాడు ప్రభు ఒక్కడే. కాబట్టి సంఘములో నానా విధమైన సేవలు ఉన్నను ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ద్వారా నియమింపబడినవేవో, ఏ ఉద్దేశము నియమింపబడ్డాడో ఆ ఉద్దేశమనే చేయాలంట. అప్పుడు ప్రభు ఒక ఉద్దేశం కొరకు, నిర్ణయం కొరకు ఏర్పరచుకున్నారు కదా, మనకు చెప్పారు కదా, ఆ నిర్ణయంలోనే ఉండాలంట. ప్రతివాడు తను తాను కాపాడుకొని తన విశ్వాసం ముందు తొలకుండాను, ఎదుటి వాడిని విశ్వాసం తొలకుండాను దీన్ని వాడాలంట. వరము ఎలా వాడాలా?
తమ తమ విశ్వాసం కాపాడుకోవాలంట, తన పరిశుద్ధిని కాపాడుకోవాలంట. అలాగనే ఎదుటివాడిని విశ్వాసాన్ని అతని పవిత్రను కాపాడపడాలంట. అదే ఉద్దేశం. అది ప్రభు ఇచ్చిన ఉద్దేశం ఇదా. దేవుణ్ణి ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క పరిశుద్ధి ద్వారా ఇదిదా తన ద్వారా దేవుడు మహిమపరచబడతాడంట. ఇతను పర్వాలే, సంఘాన్ని కట్టుదిట్టిన పెడుతున్నాడు, తనను కట్టుదిట్టుగా ఉన్నాడు, విశ్వాసంలో పెంచుతున్నాడు, తనను విశ్వాసం ఉన్నాడు. అది చెప్తున్నాడు, మీరును జాగ్రత్త అంటాడు. అందుకే ఏమి విశ్వాసము మనల్ని కాపాడుకోవాలా, ఎదుటి విశ్వాసం ఏం చేయాలా, బలపరచబడాలా. సంఘము సేవ ఎంత గొప్పది ఉండేదని కాదంట. ఏమంట, సంఘం అనేది, సేవ అనేది ఎంత గొప్పగా ఉంది, పెద్దగా ఉంది అని కాదంట. అది ఎవరి ద్వారా చేయబడుతుంది అనేది చూడాలంట. అది ముఖ్యమంట. సంఘము ఈ కాలం ఏమే అబ్బా చాలా మంది పెద్ద సంఘం అది వేల మంది వస్తారు, చాలా వేల మంది ఉన్నారు అని కాదంట. ముఖ్యము అది ఎవరి ద్వారా అది నడపబడుతుంది. ప్రభు సత్యం అక్కడ ఉందా, తండ్రి చూసేది అదంట, నా కుమారుడు చెప్పిన బోధ ఉందా, సత్యం ఉంది. సంఘం అంటే అదంట. ప్రతి సంఘము ప్రభు ఏర్పరచుకున్న తన అవయముగా తన అవయం పోలి చేయాలంట. అదిదా అంట. మనము మన ప్రభు అయిన తలకి చేసే ఒక నీతి అంటే, న్యాయం అంట, ఒழுకం అంట, ఏమంట, క్రమం అంట. అది అంటే ఏమి, నేను శిరస్సుకు లోపడి జీవిస్తున్నాను అని ఒక అర్థం వస్తుందంట. ప్రతి సేవ కూడా, ప్రతి మన సంఘం అనేది ఆయన అవయములో ఒక భాగముగా ఉంది కదా, శరీర భాగం ఉంది కదా. ఆ సేవ కూడా అలాగే కూడా ప్రభువుని సంతోషపెట్టే విధంగా, ఆ తలకు లోబడే విధంగా మీ సేవ పరిచయం ఉండాలంట. ఎంత గొప్పగా ఉంది చూడు. ఈరోజు ఇలా ఉందా, సత్యం ఉంది అక్కడ, ప్రభు చెప్పిన సత్య ప్రకారం సంఘం ఉందా. ఇప్పుడు అతను ఒక డినామినేషన్ కూడా ఆయన ఒక నిర్ణయించుకునే విషయం ఉంటుంది కదా, అలా ఉండకూడదంట. ఇక్కడ ఎవరి వల్ల ఈ సంఘము జరపబడుతుంది, ఎవరు బోధ నిలిచి ఉంది, ఎవరు చెప్పిన విశ్వాసం ఉంది, ఎవరు చెప్పిన నీతిలో ఉంది, ఎవరు చెప్పిన వాక్య ప్రకారం అనుసరింపబడుతుంది, అది ముఖ్యం. సంఘం అంటే ఇన్ని విధాలుగా ఇచ్చారు. ఎవరు బోధ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు బోధ, ఎవరు విశ్వాసం, ఎవరు ఒక అలవాటు, ఎవరు పరిస్థితిలో ఉంది. ప్రభు చెప్పిన పరిస్థితిలో ఉంటేనే ఆయన అంగీకరిస్తాడు. ప్రభు చెప్పింది కాకుండా ఒక సేవకుడు చెప్పిన మార్గం వెళితే చాలా మంది సంఘంలో ఏమంటారు, మా అయ్యగారు ప్రభు రారు, దేవుడు రాడు. నోట్లో ఎవరు వస్తారు ఎల్లప్పుడు? సంఘ పాస్టర్, పెద్ద మా సంఘ పాస్టర్. అయ్యో మా అయ్యగారు. ఒక పత్రిక వచ్చింది ఈ కాలం, ఇది పత్రిక అంటాను. ఒక మామూలు విశ్వాసంలో ఉండేవాళ్ళు తన అమ్మాయికి మంచి ఒక వరుడు కావాలా చూడండి నేను పంపిస్తే డేటా పంపించారు. దానిలో వేయబడింది. షాక్ అయింది నేను. ఆత్మ తండ్రి అని అయిపోయింది. నా ఒక ఆత్మీయమైన తండ్రి అని ఆ పాస్టర్ పేరు వేసాను కింద. అప్పుడు నాకు ఎంత బాధ, ఇదేంటప్ప ఇది అంటే మనం సత్యం సంఘం అలా రాస్తామా? ఆత్మీయ తండ్రి ఎవరు? ప్రభువే. మనకి ప్రభువే మన మాస్టర్, గురువు ఆయన. తండ్రి అంటే ఎవరు? తండ్రి మనకి ఒక్కడే. ఎవరైనా దేవుడు తండ్రి, ఆయన తండ్రి మీకు ఒక్కడే. మీకు మనకు ఆయన మధ్యవర్తి అయిన ప్రభు ఒక్కడే. ఆయన గురువు. ఆయన పేరు వేసినా పర్వాలా. ఆత్మీయమైన తండ్రి అని చెప్పి ఒక పాస్టర్ పేరు వేసి పంపించారు. నేను అంటే ఆ బయట డ్రెస్ చాలా బాధపడింది. ఏందప్ప ఇది అంటే, ఇంకా వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళకి ఏం తెలీదు, ఎదగలే. మనం ఎవరు, దేనికి వచ్చాము, దేనికి పిలువబడ్డామనే వ్యత్యాసం తెలీదు. అటువంటి సంఘం కాదు మనది. అది చెప్తున్నాడు. ప్రతి సేవ ఎలా ఉన్నది, అది గొప్పగా ఉందా, పెద్దగా ఉన్నది కాదు ముఖ్యము. అది ఎవరి ద్వారా నడపబడుతుంది, ఎవరు బోధ ఉంది, ఎవరు విశ్వాసం ఉంది, ఎవరికి వాళ్ళు అవయములుగా ఉన్నారు, ప్రభు అవయంగా నడుపడుతున్నారా, ప్రభుని మహింపరచబడుతుందా, ప్రభు చెప్పిన ఆ ఒక పద్ధతి ప్రకారం ఆయనకి క్రీస్తుకు లోబడే విధంగా ఉందా, మహిమగా ఉందా, అది చూడాలి. చూడండి మత్తయి సువార్త 23:10. మత్తయి 23:10. కొంచెం కోల్డ్ అయిపోయింది, ఏమనుకోదండి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు.
ఏమని రాశారు? మరియు మరియు మీరు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చూసారా, మీరు గురువు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంటే ఎంత బాగుంది కదా. ఇప్పుడు చూడు, ఆత్మీయమైన తండ్రి అని ఆశించినప్పుడు అప్పుడు ఎదగలేదు కదా, ఆత్మీయ విషయంలో ఎదగాలి కదా, అదే ముఖ్యము. అంటే మనకి ఎవరు మాత్రం ఇచ్చారు తండ్రి మనకు? చదువు మళ్ళా. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చూసారా, ఈరోజు చాలా మంది ఎలా పిలుస్తారు? అది ఎంత దేవుని స్థానం ఇచ్చేస్తారు. రెవరెండ్ వేసుకోవడం ఎలా వేస్తారు పేరు? ఒక పేరు ఎలా వస్తుంది? మోస్ట్ రెవరెండ్, పాస్టర్, ఇదంతా పోయింది ఇప్పుడు ఇంకా రెవరెండ్, మోస్ట్ రెవరెండ్ ఏమది చాలా తెలియదు, దాని అర్థం కూడా తెలియకుండా వేసుకుంటారు. అప్పుడు బాధ కదా. చూడండి, 1 కొరింథీ 8:6 చూడండి. 1 కొరింథీ 8:6. ఆకాశమందును భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కలే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూచారా, ఎందుకు తండ్రి ఆయన ద్వారా సమస్తం కలిగి అంటే ఆయన అన్ని ప్లాన్ పెట్టేశాడు, గీచినాడు. మొత్తం ప్లాన్ తండ్రికి ఇస్తుంటాం. అంతే ప్రభు దగ్గర నుంచి నువ్వు చెయ్యండి. ఇప్పుడు తండ్రి ప్లాన్ చేసింది కాబట్టి ఎవరు చేసినట్టే? తండ్రి చేయమన్నాడు, ప్రభు చేశాడు, ఇద్దరు చేసినట్టు అవుతుంది. అది చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్పింది మళ్ళీ చదవండి. ఆకాశమునైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఈయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఎవరి నిమిత్తము మనం ఉన్నాము? తండ్రి నిమిత్తం ఉన్నాం. మళ్ళా మరియు ఎందుకు ఇచ్చారు? ప్రభుకి ఇచ్చిన బాధ్యత కింద. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా చూసారా, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఇదే మాట మళ్ళా సమస్తం వచ్చిందే అంటే తండ్రి ప్లాన్. తండ్రి మొత్తం ప్లాన్ చేసి అందుకే పదే ప్రభు చెప్పేది, నా స్వయంగా ఏమి చేయలే. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా ఏమి చేయలే ఆయన. ఎవరు చెప్పింది చేశారు ఆయన? తండ్రి ఏం చెప్పారో ఆయన చేశాడు. అందుకంటాడు మంచి శిల్పాకారుని వలె అంటాడు ఆయన. ఏమంటాడు పౌలు గారు? మంచి శిల్పాకారుని వలె అంటే ఏమే? ఎంత చాలా బాగా చెక్కే ఒక శిల్పకారుడు, ప్రధాన శిల్పి కదా ఆయన. మనము ఆయన ద్వారా కలిగిన వారము, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అదిదా ఏం చెప్పారు లాస్ట్ లో? అందరి ఈ జ్ఞానం ఏం లేదు. అందుకే రాశారు ఆత్మ తండ్రిని. ఎవరి పేరు రాసేశారు ఆడ? ఆత్మ తండ్రి అంటే ఎవరు? దేవుడు వచ్చి బోధిస్తేనే కదా దేవుడు. అందుకే ప్రభు అంటాడు, తండ్రి ఆకర్షింపని ఎవడు నా సన్నిధికి రాలేడు, తండ్రి ఆకర్షిస్తేనే. ప్రభు ఏం చెప్పాడు? తండ్రి ఆకర్షించింది తప్ప నా దగ్గర ఎవరు ఏమి చేయడు. తండ్రి ఇలా ఇచ్చినారు. అదే ముఖ్యంగా ఉండాల. రోమా 12:4-5 ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చూసారా ఎలాగంట? ఫస్ట్ ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా
అవయవములై ఉన్నాము. అదిదా, మనమందరూ ఒకే అవయవం కాదు, ప్రభులో అనేక అవయములుగా ఉన్నాము. ప్రభులో ఉన్నాము, అది గుర్తెరగలం మనం. ప్రభుకి అవయవం అంటే ఎవరు మాట వినాల? ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడంటే వాళ్ళు గొర్రెల కాపరి ఫ్రెండ్స్ అంతా వచ్చి ఆ గొర్రెలను కంట్రోల్ చేయగలుగుతారా? పిలిస్తే పోతుందా? ఎవరు మాట తింటారు? అది కాపరి 10 మంది రాని 20 మంది రాని, ఆ తన కాపరి ఏం చేస్తాడో వాడిని ఏం చేస్తుంది? అది వెంబడిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. తన కాపరి ఏం చేశాడు అది. అలాగే ఇక్కడ మన గురువు అయిన యేసు ప్రభు ఏమి చెప్పారో ఆయన అవయముగా మనం ఏర్పరచుకున్నారు. తండ్రి ఆయన అవయముగా మనల్ని పుట్టించారు. ఎవరికే? నా కుమారునికి అవయముగా మీరు ఉండండి అని, నా కుమారుని పోని ఉండండి అని నియమించారు. ఆ అవయం వదిలేసి నేను లోకమును చూసి అవయం అంతా వెళ్ళిపోతే, నా సొంత ఇష్టానికి చేస్తే ఎలా అయిపోతుంది? అలాగే అయిపోతుంది. చూడండి ఎంత బాగుంటుందండి. మనమంతా ఏమి క్రీస్తులో అవయములై ఉన్నాము. వేరువేరుగా ఉన్నాము, బట్ అవయములు క్రీస్తు అవయము. అప్పుడు క్రీస్తు ఒక ఆలోచన, క్రీస్తు ఒక జ్ఞానము, క్రీస్తు ఒక ఉద్దేశము, క్రీస్తు ఒక తీర్మానం మనం చేయాలా, గ్రహించి చేయాలా. ఇప్పుడు తండ్రి సిద్ధమును ఏం చేశాడు? క్రీస్తు తండ్రి నిర్ణయాన్ని ఏం చేశారు? తండ్రి ప్రణాళిక ఏం చేశారు? తండ్రి చెప్పిన ప్రతి వాక్కుని ఏం చేశారు ప్రభు? అలాగే మనం కూడా యేసు ప్రభు చెప్పిన ఆ ఏర్పరచుకున్న ఆ వాక్కునే మనం ఈ అపోస్తులు ఏం చేశారు? ప్రభు ఏం చెప్పారో అలాగే చేశారు. అలాగే మనం కూడా చేయాలి. అపోస్తుల కార్యం 10:36, అపోస్తుల కార్యం 10:36 వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చూసారా ఏమంట? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ఏమే ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఆయన పంపింది ఏమే వచ్చి ఈ మానవ కోటికే తండ్రి దగ్గర సమాధానం లేకుండా ఉన్నారు. తండ్రికి మానవ ఆదం ద్వారా ఏం వచ్చేసింది? శాపం వచ్చి వేరైపోయింది మాత్రం కాదు, విరోధి అయిపోయినారు. విరోధి అయిన మాత్రం కాదు, గోడగా అయిపోయినారు. చూడలేని పరిస్థితి అయిపోయింది. విరోధి అయినా కూడా దూరంగా చూడవచ్చు కదా, అడ్డు గోడకు వచ్చేసింది. ఆయన్ని చూడకుండా పాపం అయిపోయింది. అయితే ఈయన వచ్చి మనకి చెప్పింది ఫస్ట్ ఏమి? సమాధానకరమై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి సమాధానకరమైన సువార్తను ఏం చేశారు? మనకి ప్రకటించి. ఇప్పుడు మనకేం పండించారు? సేమ్. ఇది చాలా మంది మర్చిపోతారు సేవకులు. ఎప్పటికైనా నా జీవం ఉంది, ఈ జన్మం ఉంది, మీకు జీవము జన్మం ఉంది. మన జీవాంతరము మనం ఉన్న వరకు మనం ఒకటే పనికి నేంబడి పడినాం. ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సందర్భం వచ్చినప్పుడు చూడండి ఎంత బాగా చూడండి. యేసు ప్రభు వచ్చి ఫస్ట్ మానవ కోటికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏం తెలుసా? సమాధానకరమైన సువార్తని ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఏమని పంపారు? మొదట అపోస్తలులకు చెప్పింది ఏమి? మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, ఫస్ట్ నశించిన ఇశ్రాయేల్, ఎక్కడికి వెళ్ళపాకండి, నశించిన ఇశ్రాయేల్ ఎద్దుగా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వెళ్తున్నాడు. మీరు వెళ్ళండి, అయినా మిమ్మల్ని ఏం చేసినా పర్వాలే, నేను ఉన్నాను మీతో. మిమ్మల్ని హింసిస్తారు, కొట్టతారు, అన్ని చేస్తారు, అయినా మీరు అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న జనాంగము వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తున్నారు. నన్ను వాళ్ళు తునీకరించారు. ప్రభు ఎంత మంచి మనసు కదా, నన్నే కాదన్నారంటే, ఇప్పుడు నన్నే శత్రువుగా భావించి నన్నే హింస పెడుతున్నారంటే నా పిల్లల్ని కూడా పంపుతానంటే పోండి వాళ్ళ దగ్గర అంటే పంపుతారు ఎవరన్నా? అయితే ప్రభు చూడండి, తను పిలిచి పెంచి మంచిగా జ్ఞానుగా మంచి సత్యం బోధించిన వాళ్ళని మీరు అక్కడే వెళ్ళండి అంటారు. అంటే అది ఎవరికి ఇష్టం ఉంది? తండ్రికి ఇష్టంగా ఉంది. అదిదా గమనించాడు ఆయన. అలాగే ఇప్పుడు మనకి పడింది ఏమి? ఆయన వచ్చి మొదటగా సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇదిదా ప్రతి క్రైస్తవుడికి ఇవ్వబడిన పని, బాధ్యత ఇదా. ఎక్కడ వెళ్ళు
నీ పని ఏమంటే సమాధానకరమైన సువార్తని ప్రసంగించి, అదిదా దేవునికి ఇష్టం. అయితే అందరికి నేను పడి ఉన్నాం చూసారా. మళ్ళా ప్రకటించి ఇజ్రాయెల్కి పంపింది మీకు ఎరుగుదు కదా, ఇప్పుడు మనకు కూడా పంపించారు కదా, మనకి ఎదుగు వచ్చింది కదా. తర్వాత 6వ వచనము 1 కొరింథీ 12:6. నానా విధములైన కార్యములు కలవు కాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా ఎంత బాగుంది చూసారా. నానా విధములైన కార్యములు కలవు కాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా, నానా విధములైన కార్యములు కలవు కాని అందరిలోనూ అన్నిటిని జరిగించి దేవుడు ఒకడే. మరలా ఎవరు వచ్చారు ఇప్పుడు? దేవుడు వచ్చారు. ఇందాక ఎవరు? ప్రభు ఒకడే, ఇప్పుడు దేవుడు ఒక్కడే. అప్పుడు ఎంత బాగుంటుంది. అప్పుడు సంఘములో అనేక కార్యములు ఉన్నాను, అన్ని కార్యములు జరిగించేవాడు దేవుడే. ప్రతి విశ్వాసి కూడా కావలసిన ఆత్మీయమైన వరమును, దాని యొక్క బలమును, దాని యొక్క శక్తిని ఇచ్చేవాడు దేవుడిని చిత్త ప్రకారం ఎన్నికలు ఎవరు నియమించింది ఎంత. వరములు అన్ని కూడా ఒకే విధమైన కావంట. వరములు అన్ని కూడా ఒకే విధమైనది కావు. అయితే ఒక్కొక్క వరం ఒక వరము ఖండించే విధంగా ఉంటుంది, ఒక వరము ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది. కొన్ని వరములు అందరినీ సుఖపడతారు, ఏమంటారు, స్వస్థపరిచే విధంగా ఉంటుంది. కొన్ని వరాలు స్వస్థపరిచే విధంగా, కొన్ని వరము ఏముంటాయి, ఒక వరము కంటే ఒక వరము చాలా గొప్పగా ఉండవచ్చు. అయితే ఆ వరం పొందినవాడు అతన్ని ఒక గణముగా ఎంచకూడదంట. ఏమంట, ఆ వరం పొందినవాడు అతని గణము కొరకు ఇవ్వబడలేదు, కానీ అన్నిటికీ శక్తి ఇచ్చేవాడు దేవుడే. ఎంత బాగుంది కదా చూడండి. ప్రతి వరము కూడా దేవుణ్ణి ఆ వ్యక్తికి దేవుని జ్ఞానము కొలది, ఆయన శక్తి కొలది వరము పొందిన వాడిని మేన్ము కాక అంటే ఏమి, ఆయన తన ఒక సొంత మహిమ కొరకు ఇవ్వబడలేదట. అన్నీ దేవుని శక్తి కొరకు ఇవ్వబడుతుంది, దేవుని యొక్క ఎదుగుదల కొరకు ఇవ్వబడుతుంది. సంఘంలో ఒకే సమయమున అన్ని కార్యములు కూడా అన్ని స్థలములు కూడా అందరిలోనూ కూడా చేయవాడు ప్రభు దేవుడు ఒకడే అంట. సంఘములో ఒకే సమయమున అన్ని కార్యాలు కానీ అన్ని ప్రాంతములు కానీ అన్ని విధమైన కార్యాలు చేయవాడు దేవుడు ఒక్కడే. దేవుడు అన్ని విధముకైన ఆ శైలాటం అంటే ఆ క్రియలు వ్యత్యాసం ఉండవచ్చు, అయినను సర్వమును సర్వశక్తి కలిగిన సర్వమును చేసిన దేవుడు ఒక్కడే. అందుకే ఆయనకి ఇంకో పేరు ఏముంది, గొప్ప పేరు ఎప్పుడు చెప్తాం, సర్వాధికారి. అందుకంటాడు దావీదు వెళ్ళినప్పుడు ఏమంటాడు గొల్లియాతు దగ్గర, సైన్యములకు అధిపతి యెహోవా. ఈ సైన్యములకు అధిపతి ఎవరు అనుకున్నావు? ఆయన సర్వాంతర్యామి, సర్వపరిపాలకుడు. ఆయనకి ఏం పేరు ఇంకొకటి, సర్వపరిపాలకుడు. ఆయన సర్వజ్ఞాని, ఆయన మగా బలము శక్తి కలిగిన వాడు, ఆయన మహాజ్ఞాని. ఎంత గొప్ప విషయం, అన్నీ ఆయనకే తింటారు. ఎందుకో అలాగే చేసేవాడు ఆయన. కానీ ఆయన జ్ఞానము శక్తి బలం మన మీద చూపిస్తుంటే మనం ఏమేమి ఉండము, ఇప్పటివరకే ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండము. ఆయన పరిపూర్ణమైన బలము శక్తి జ్ఞానం మన మీద ఉపయోగించడానికి ఆయన కరుణతో చూస్తాడు మనల్ని. అయ్యో వీడు అల్పమైన జీవి, మనం ఉండే జీవులు ఎలా జీవి నిమిత్త మాత్రము ఆవిరి వంటి మన జీవానికి ఎంత గ్యారెంటీ చూసారా? మన జీవం ఏ పాటిదంట, ఇంతలో కనబడాలి ఆవిరి వంటిదంట. నీటి బుడగ వంటి, నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది, ఒక గాలి ఒక పోర్స్ వస్తే ఏమైపోతుంది వెంటనే. అంత అల్పమైన ఆవిరి వంటిది. ఒక క్షణంలో ఆవిరి ఏమైపోతాయి కనపడు. ఒక మంచి వంటిది, గడ్డి పువ్వు వంటిది. చాలా మంది గడ్డి తెలియదు, గడ్డిలో పువ్వు ఎక్కడ కనపడుతుంది. గడ్డి పువ్వు ఏమన్నా చూసారా? చూడండి, గడ్డి పువ్వు వంటిది, నీడ వంటిది. ఎంత అల్పమైన, అందువల్ల మన అలా కర్ణతో చూస్తాడు ఆయన అని చెప్తున్నాడు. దేవుడు సంఘములో
ఒకే సమయంలో నానా విధమైన వారితో నానా విధమైన పనిని చేయవాడు. అనేక కార్యములు క్రియలు ఉన్నను అన్నిటి జరిగించి సర్వశక్తుడైన దేవుడు ఒక్కడే. సర్వశక్తుడైన దేవుడు ఒక్కడే. చూసారా, ఆయనదా అని చెప్తున్నాడు. నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఈ రోజు చాలా మందికి ఇది అర్థం కాకుండానే పరిస్థితి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:13 ముగిస్తాము, 2 వచనాలు. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగచేసి కొనుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగచేయవాడు దేవుడు. అదిదా ఏమంటా సంకల్పం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. ఎంత బాగుంది కదా. మనలో కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరు? మాత్రమే దేవుడు. అదే కాదు, నరుని హృదయములో అనేక ఆలోచన కలవు, అయితే యెహోవా తీర్మానమే స్థిరము. మనం అనేక ఆలోచించవచ్చు, నాకు ఆలోచన పుడుతుంది. అలాగే సంఘం అంటే, సహవాసం అంటే, విశ్వాసం అంటే, పెద్ద అంటే, నడుపువారంటే, బోధించేవారిని అనేక ఆలోచనలు కలుగుతాయి, వస్తుంది. అయితే అవంతా దేవుణ్ణి చిత్తముగా ఉందా? దేవుణ్ణి సత్యానికి అనుకూలంగా ఉందా? అందుకంటే పౌలు గారు, నాకు అన్ని స్వాతంత్రము కలదు, నాకు అనుభవించడం కలదు, అన్నీ నాకు ఏం కలగదు, క్షేమాభివృద్ధి కలగజేయదు. అలాగే ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసి నాలో జరిగే ఆలోచన కార్యము ఇది సంఘం క్షేమాభివృద్ధికి పనికి వస్తుందా? ఇది సంఘ క్షేమాభివృద్ధికి సహాయపడుతుందా? సంఘం ఎదుగుతుందా? అది మనం ఆలోచించాలా. అదంతా ఆలోచన పెట్టుకునేది ఎవరు కానీ. అదే బాధ ఇక్కడ, అదే చెప్తున్నాను ఇక్కడ. ప్రతి ఏమంటా అక్కడ నా ఎఫెసీ 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎంత బాగుంది చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎందుకు అందరిలో ఎలా వ్యాపిస్తే ఎలా ఉన్నాడు? మీకు అర్థమైందా? మనలో ఉన్న శ్వాస ఎవరిది? దేవునిది. అందుకే దావీదు ఒక వాక్యం రాశాడు, 150 రాశాడు లాస్ట్ లో. శ్వాసం ఉన్న ప్రతి జీవి ఆయనకేం చేయాలంట, ఆయన స్తుతించును గాక అని రాస్తారు. అంటే శ్వాసం, నాసికారంధంలో శ్వాసం ఉన్న ప్రతి జీవి ఎవరు సృష్టియే? దేవుని సృష్టియే. ఆ ద్వారానే ఈయన అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఆయన శ్వాసము, ప్రతి జీవిలో శ్వాసం ఆయన ఇచ్చింది, మాటతో కలిగింది. అయితే విశేషముగా శ్రేష్టముగా మనలో వచ్చి ఊపినాడు ఆయన ఊపిరి మనలో ఉంది, అన్ని మాటలో కలిగింది, గద్దించిపోతుంది. అయితే మనము ఆయన ఇష్టపడి బొమ్మగా చేసి ఎంతసేపు చూసుకున్నాడు, బొమ్మగా చేసి ఎంతసేపు చూశాడో, ఎంతసేపు దాన్ని చూసి ఎంత చక్కగా చెక్కాను, చెక్కి లాస్ట్లో ఊపినాడు. ఆయన వచ్చి ఊపాలంటే ఎక్కడ రావాలా? బొమ్మలు ఊపాలంటే ఎక్కడ రావాలి? ఆయన దగ్గర రావాలా? దగ్గర మూతి నోటి మీద నోటి పెట్టి శ్వాసం ఊపినాడు. ఆయన ఊపినప్పుడు చక్కని చలించి లేచింది. ఎలా ఉండేది? అలా ఆ ఊపిరి. అందుకంటాడు అందరిని ఏమంటే ఆ పాయింట్ ఎలా ఉంది? ఆయన అందరిలో వ్యాపించేవాడు. చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆయన. కీర్తన 115:3 115:3
కీర్తన 115 అధ్యాయం 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అంతేనా? చదవండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. తనకు ఇష్టం వచ్చినట్టు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టి, ఆయన సువాసన, ఆయన అందులో కార్యసిద్ధి కలగజేయవాడు, ఆయన చేస్తాడు. అయితే మనం మన ఇష్టం వచ్చిన మనం చేయకూడదు. మనం దానికి ఏం చేయబడలా. ప్రభు కానీ మనం కానీ ఎవరు కానీ సృష్టింపబడలా. ప్రభు ఆయన ఇష్టం చేశారా? పదే పదే ఆయన చెప్పింది నోరు తెలిసి, నా తండ్రి చిత్తమును నేను వచ్చి తిని ఇందుకే నేనేమే పుట్టి తినంటారు. ఎందుకే నా తండ్రి చిత్తము సత్యము సాక్షి ముచ్చటికే నువ్వు వచ్చి తిని పుట్టి తినంట. అందుకే మనం ఎందుకు వచ్చాము? అందుకే మనం కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకుని ఎందుకు అవయముగా ప్రభు లాగా మనం కూడా తండ్రి చిత్తాన్ని చేయటకే మనము ఏర్పరచబడి ఉన్నాం. మనం పిలువబడి ఉన్నాం. మన ఆత్మ వరద నింపబడి ఉన్నాం. ఆయన ఏర్పరచుకున్న సంఘానికి అంగముగా అవయముగాను, ఆ సంఘం అభివృద్ధి కొరకును, ఆ సంఘం క్షేమాభివృద్ధి కొరకును, ఆ సంఘ విశ్వాసం వచ్చే ప్రతి విశ్వాసికి అనుకూలంగాను అభివృద్ధి చెందుటగా మనం ఏమైపడ్డారు. ఏ ఒక్కరిని తరమడానికో చెడపడానికో కాదు. అది ఆయనకి ఇష్టం, అధికమైన కార్యం. అది ఈరోజు సొంతంగా సొంత ఆలోచన, సొంత నిర్ణయాల సంఘం జరపకూడదు. అది తప్పది. దేవుని వాక్య ప్రకారం జీవించాలి, జరపాలి. అది చాలా మందికి ఏమే ఇప్పుడు సంఘం అంటేనే భయములే, భక్తిలే, విశ్వాసతలే, ఒక వైరాగ్యతలే, ఇష్టం వచ్చినట్టు పోతారు. చెప్తారు కదా, దిక్కులు లేని వాళ్ళుగా అంటారు. ఒక చోట ఇర్మియా అంటారు. ఇర్మియానే ఎవరు అంటారు. ఎలా ఉంది అంటే, ఇజ్రాయేలు ఎవరు లేని, ప్రాకారం లేని ఒక పట్టణంగాను, కాపురు లేని మందవలే చెదరగొట్టబడిన అమ్మాయి ఉంది ఈరోజు సంఘ పరిస్థితి. ఎవరు అడిగే నాజరు లేనట్టుగా ఉంది. ఎవరికి భయములే, విశ్వాసత, వైరాగ్యతలే, భయం అసలు లేవు. ఎవరని ఎంత చులకనంగా మాటలు అంటే అంత చులకనంగా మాటలు. మీరెవరు మమ్మల్ని అడిగేది అన్నట్టుగా, మాకు అన్నీ తెలుసు, ఎంత గౌరవంగా మాట్లాడతారు అనుకున్నాను. దేవుడు అన్ని చూస్తాడు. మీ విశ్వాసం ఎంత, మీ భక్తి ఎంత, నీ ఎవరికి భయపడుతున్నావు అని బాగా చూస్తాడు. అయితే చూడండి ఎంత బాగుంది. రోమా 11:36. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటే దేనికి మనం ఏర్పరచబడ్డామంట? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఎవరి కొరకు? మనము ఆయన నిమిత్తమును, ఆయన కొరకు, ఆయన నిమిత్తం మనము, ఆయన కొరకు. ఎవరికి? మన 3 పాయింట్ ఏం చెప్పారు అక్కడ? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూసారా? ఆమేన్. 35లో ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? చాలే, చాలు. ఆయన కొరకు. సంఘం అంటే ఎవరి కొరకు? సహవాసం ఎవరి కొరకు? విశ్వాసం ఎవరి కొరకు? నీలో భక్తి ఎవరి కొరకు? నీలో ఉన్న పవిత్రత ఎవరి కొరకు? నీలో మర్యాద ఎవరి కొరకు? నువ్వు మర్యాదగా మాటలు రావాలి. ఎవరి కొరకు? అదంతా ప్రభు ఏర్పరచు సంఘం అంటే అక్కడ అన్నీ ఉండాల. అక్కడ కరుణ, దయ, ప్రేమ, అభిమానం ఉండాల. అక్కడ గర్వం ఉండకూడదు. అక్కడ గర్వమైన మాట రాకూడదు. అది నచ్చదు ఆయనకి. ఆల్రెడీ గర్వంగా మాట్లాడిన వారు ఏం చేశారు? ఏమయ్యున్నారు? గర్వంగా మాట్లాడిన వాళ్ళని దేవునికి అసహ్యము. గర్వంగా మాట్లాడకూడదు. చూడండి, ఆయన కొరకు ఎందుకు సంఘం అంటే ఏమి? సహవాసం ఏమి? వరం ఎందుకు? ఆయన సంఘం అభివృద్ధి చెందడానికి కావాలా, ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధిని చేర్చడానికి కావాలా, పెంపొందించడానికి కావాలా. వాళ్ళు విశ్వాసం లేకుండా వచ్చిన వాళ్ళని బలపరచడానికి సంఘము, వాళ్ళకి భయపెట్టడానికి ఆ సంఘము, వాళ్ళని ఎదగకుండా చేయడానికి ఆ సంఘము, నా కట్టుదిట్టం ఉండడానికి ఆ సంఘము. నీ కట్టుదిట్టం కాదు, ప్రభు కట్టుదిట్టం రావాల వాళ్ళు. అది సంఘం అంటే, అదిలో ఏర్పాడంటే.
అందుకే మనలో ఇచ్చింది ఆయన ఏర్పరిచింది. అందుకే అది ఆ మనసుతో మనం సేవ బాగా చేయాలి. అదే సేవ. అందుకే వరములు. అందుకంటే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటిని జరిగించి దేవుడు ఒక్కడే. అప్పుడు అందరిలో ఆయన చిత్తం జరుగుతుందా? కొందరు జరుగుతుందంటే అందరిలోనే దేవుని చిత్తమే ఉండాల. వాకి దేవుని చిత్తం ఎక్కడ ఉంది? యేసు ప్రభు చెప్పిన సత్యవాక్కులో ఉంది. సంఘం ఎలా ఉండాలో కట్టుదిట్టం చేశారు. ఆ పౌలు గారు తిమోతికి పెద్ద లిస్ట్ ఉంది. సంఘం అంటే ఇటు ఉండాలా, సేవకుడు అంటే ఇటు ఉండాలా, బోధకుడు ఇటు ఉండాలా, కాపురి ఇటు ఉండాలా, తోటి పనివాడు ఇటు ఉండాలా, విశ్వాసి ఇటు ఉండాలా. అందరికీ కట్టుదిట్టాలు నియమించారు ఆయన. ఆ కట్టుదిట్టమో సంఘం ఉండాలి. అదిదే ఇష్టము. కాబట్టి మనం చేయాల వినిన ఈ వాక్యాన్ని ఆ ప్రకారం మనం ఆ కట్టుదిట్టము ఆయన కోరుకున్న సంఘ అవయములకు ఉన్నామా అని మనం ఏం చేయాలి. ఆ కాలంలో ఆ సంఘం లేదని అంత బాధ రాశారు ఆయన. ఈ కాలంలో కూడా ఇన్ని వేల సంవత్సరాలు ఈ కాలం కూడా సంఘం ఇలాగే ఉంది. అందుకే బాధపడుతున్నాడు. కావున మనం చేయాల ఈ వాక్య ప్రకారం సరి చేసుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి నువ్వు సహాయం చేయను కాక మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.